సుభాషితాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కాళీయ మర్దనం గురించి తెలుసుకుందాం. కాళీయ అనేది ఒక విషసర్పం పేరు. మర్దనం అంటే జయించడం. కాళీయ అనే విషసర్పంపై శ్రీకృష్ణుడు ఎలా విజయం సాధించాడనేది కాళీయ మర్దన ఘట్టం. ఈ కాళీయ మర్దనం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అనగనగా బృందావనం అనే పల్లె ఉండేది. యమునా నది మృదువుగా పారుతూ అందరికీ జలాన్ని అందిస్తూ ఉండగా పచ్చని పచ్చిక బయళ్ళు, గోపాల బాలుల నవ్వులు, గోపికల గీతాలతో బృందావనం కలకలలాడుతూ ఉండేది. ఉదయం సూర్యకిరణాలు పచ్చిక పైళ్లపై పడి వజ్రాల్లా మెరుస్తూ ఉంటే గోపికలు హరిహరి అంటూ పాడుకుంటూ గోవులకు పాలు పితికేవారు. అలా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోకుండా నల్లని నీడ లాంటి ఒక పెద్ద ఆపద వచ్చింది. గ్రామస్తుల మనసులో చిమ్మటి చీకటి కమ్ముకుంది. ఎందుకంటే యమునా నది లోతుల్లో కాళీయ అనే మహాసర్పం నివాసం ఏర్పరచుకుంది. దాని విషం నీటిని, గాలిని, చుట్టూ ఉన్న భూభాగాన్ని అంతటినీ కలుషితం చేసేసింది. చేపలు ఆ విష ప్రభావానికి చచ్చిపోయి నీటిలో తేలుతూ కనిపించాయి. నది ఒడ్డున చెట్లు మొత్తం వాడిపోయాయి. నది దగ్గరికి వెళ్ళిన వారు అక్కడి నుంచి వచ్చే గాఢమైన దుర్వాసన వల్ల స్పృహ కోల్పోయారు. గ్రామస్తులంతా కలిసి భయంతో మన గోవులకు నీళ్లు ఎలా ఇస్తాం, పిల్లలు ఆ ఒడ్డుకి వెళ్తే ప్రాణం పోతుంది కదా అని చర్చించుకున్నారు. ఆ సమయంలో చిన్నవాడైన కృష్ణుడు నిశ్శబ్దంగా కూర్చొని అందరూ మాట్లాడుకునే మాటలు వింటూ ఉన్నాడు. అప్పుడు లేచి, ఆందోళన పడకండి అని కృష్ణుడు మెల్లిగా అన్నాడు. నేను వెళ్ళి వస్తాను. పెద్దలు కంగారు పడుతూ, కృష్ణ లేదు, కాళీయ భయంకరుడు, నువ్వెలా అని అడ్డుకున్నాడు. కృష్ణుడు మాత్రం చిరునవ్వు చిందిస్తూ, ఈ నది అందరిది, భయంతో దానిని కాళీయకి అప్పగించగలమా అన్నాడు. మధ్యాహ్నపు సూర్యుడు బంగారు కాంతులు కురిపిస్తుండగా కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నదీ తీరానికి చేరుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నదిలోకి దూకేశాడు. నల్లని విషపు అలలు ఒక్కసారిగా ఉప్పొంగాయి. లోతుల నుంచి అనేక తలలతో కాళీయ పైకి వచ్చాడు. దాని కళ్ళు అగ్గిలా ఎర్రగా ఉన్నాయి. బుస్సుమంటూ గర్జించాడు. పాము వేగంగా కృష్ణుడిపై దాడి చేయడం స్టార్ట్ చేసింది. కానీ కృష్ణుడు నీలమణిలా మెరుస్తూ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఒక్కసారిగా కాళీయ పెద్ద తలపై ఎగిరి నిలబడి నాట్యం మొదలుపెట్టాడు. కృష్ణుడి నృత్యం తేలికగా, ఆనందంగా ఉన్నప్పటికీ అది సర్పంపై అపారమైన శక్తితో ఒత్తిడి చేసింది. కాళీయుడు మెలికలు తిరుగుతూ నృత్యం చేస్తున్న బాలుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుడి అడుగులు స్థిరంగా ఉన్నాయి. ప్రతి అడుగుతో కాళీయుడు తన అపారమైన శక్తిని కోల్పోతున్నట్టుగా భావించాడు. కృష్ణుడి కాలి అడుగుల ధాటికి శ్వాస ఆడక, ప్రభువు నన్ను క్షమించు, నీవు పరమాత్ముడవని గ్రహించాను, నా అహంకారాన్ని క్షమించు అని వేడుకున్నాడు. కృష్ణుడు కరుణతో, ఈ నదిని వదిలి సముద్రానికి వెళ్ళు, ఎప్పటికీ ఎవరినీ బాధ పెట్టకు అన్నాడు. ఓడిపోయిన కాళీయుడు తన అనేక తలలను వంచాడు. అతను బాలకృష్ణుడికి యమునా నదిని శాశ్వతంగా వదిలేస్తానని, ఎవరికీ మళ్ళీ హాని చేయనని వాగ్దానం చేశాడు. గోపాల బాలురు, గోపికలు, గగనంలోని దేవతలు అంతా మంత్రముగ్ధులయ్యారు. చిన్నవాడైన కృష్ణుడు ఆ మహాసర్పంపై సులభంగా గెలుపు సాధించాడు. కాళీయ నమస్కరిస్తూ తన భార్యలతో కలిసి కృతజ్ఞతా ప్రార్థనలు చేసి లోతైన జలాల్లోకి మాయమయ్యాడు. యమున మళ్ళీ స్వచ్ఛంగా, కాంతివంతంగా మెరిసిపోయింది. కావాలనుకుంటే శ్రీకృష్ణుడు కాళీయని అక్కడికక్కడే చంపేయగలడు. కానీ అలా చేయలేదు. శత్రువుని జయించడం అంటే చంపడం కాదు, అతని మార్చగలగడం, క్షమించగలగడం. బలం ఉన్నవాడు కరుణ చూపిస్తేనే అతని గొప్పతనం తేలుతుంది. శ్రీకృష్ణుడి ఈ లీల అందుకు సాక్ష్యం. ఈ కథలోని అంతరార్థం మీకు అర్థమైందని భావిస్తూ
మా ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఈ సుభాషితాలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.